అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్రకు మణిహారంగా మారబోతుంది భోగాపురం ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ తో పాటుగా జిఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అదేవిధంగా ఏవియేషన్ హబ్, యూనివర్సిటీ, ఎడ్యుసిటీలను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ఆగస్టు 1న ఎయిర్పోర్ట్ వద్ద భారీ బహిరంగ సభను కూడా నిర్వహించనున్నారు. భూములు ఇచ్చినటువంటి రైతులకు ఒకసారి ఉచిత విమాన ప్రయాణాన్ని కూడా కల్పించనున్నారు. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నాయి. ఇక ఫినిషింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్. ఉత్తరాంధ్రకు సంబంధించి అత్యంత కీలకమైన మణిహారంగా భావిస్తున్నటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు నిజంగానే ఒక మణిహారంగా మారబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే అంత భారీ స్థాయిలో హంగామాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఈ ఎయిర్పోర్ట్ ను. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకను అత్యంత వైభవంగా, చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం. అయితే ప్రధాని మోదీకి ఉత్తరాంధ్ర ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను తెలుపుతూ థింసా, సవర, కొమ్ము, కోయ, ఇతర సాంప్రదాయ నృత్య రూపాలతో ఘన స్వాగతం పలికేందుకు అంతా సిద్ధం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఆగస్టు 1వ తేదీన విమానాశ్రయ ప్యాసింజర్ కి సంబంధించిన టెర్మినల్ భవనాన్ని కూడా ప్రారంభించడంతో పాటు జిఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అదేవిధంగా ఏవియేషన్ హబ్, యూనివర్సిటీతో పాటుగా జిఎంఆర్, మాన్సర్, ఎడ్యుసిటీలను ప్రధాని మోదీ లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. ఇక ఉత్తరాంధ్ర మణిహారంగా నిలవనున్న ఈ విమానాశ్రయం లాజిస్టిక్ కేంద్రంగా గ్లోబల్ కనెక్టివిటీని అందిస్తూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఒక గేమ్ చేంజర్ గా మారుతుందంటూ కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ లో కీలకమైనటువంటి అంశాన్ని పరిశీలించాలి. భూములు ఇచ్చినటువంటి రైతులతో పాటుగా యజమానులను గౌరవించేలా వారికి ఒకసారి ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించాలంటూ ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ సందర్భంగా బహిరంగ సభను నిర్వహించాలంటూ కూడా ఆయన సూచించడం, సభకు కావలసినటువంటి ఏర్పాట్లు, సభకు వచ్చేటువంటి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ట్రాఫిక్ ను మళ్లించడం, ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ స్లాట్లతో పాటుగా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేయడం, ఇలాంటి అంశాలపైన కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తున్నాయి. అయితే సభకు వచ్చే వారి కోసం అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం, వారికి భోజనాలు, తాగునీటి సదుపాయాలు, ఇలాంటి వాటిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలన్నారు సీఎం. శుక్రవారం నుంచి జూలై 31వ తేదీ వరకు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయపైన విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి. క్షేత్రస్థాయిలో ఈ ఎయిర్పోర్ట్ యొక్క విశిష్టతలు తెలియజేయాలి. రానున్నటువంటి కాలంలో ఉత్తరాంధ్ర ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఈ నెల 31నే నిర్వహించాలి. ఉత్తరాంధ్రకి సంబంధించిన 6 జిల్లాలకు సంబంధించి అంశంపైన కూడా కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు సూచనలు కూడా చేయడం జరిగింది. దాదాపు 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించడం, ప్రధానమంత్రితో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర యంత్రాంగం మొత్తం కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దే ఉండబోతుంది. రానున్న 10 రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రతి ఇంటికి వెళ్లి ఈ ప్రారంభోత్సవ వేడుక ఒక స్ఫూర్తి చేసేలాగా కూడా కార్యక్రమాలు చేపట్టాలన్నారు ముఖ్యమంత్రి. అంతర్జాతీయ వేదికలపైన ప్రధాని మోదీ ప్రమోట్ చేస్తున్నటువంటి అరకు కాఫీ బ్రాండింగ్ కూడా వేదికగా మరీ మలచాలంటూ కూడా ఆయన పలు సూచనలు చేస్తున్నారు. అయితే మంగళవారం నుంచి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉత్తరాంధ్రకు చెందినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరు కావాలంటూ కూడా ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఇప్పటికీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, 6 జిల్లాల కలెక్టర్లు, కూటమి నేతలు, ఇలా ఒకరేమిటి అందరూ ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అయితే మరో వారం రోజుల్లో ఈ ప్రారంభోత్సవ సంబరాలు కూడా జరగనున్నటువంటి నేపథ్యంలో ఫినిషింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలంటూ కూడా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం.